నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం మరో సంచలనాత్మక పాలసీని తీసుకొచ్చింది. అదే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా అందనుంది. అయితే ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తింపజేయనుంది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఒక 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా పీపీపీ విధానంలో శ్రీకారం చుట్టబోతున్నట్టు కేబినెట్లో నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ కొన్ని ప్రచారాలను లేవనెత్తుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు కట్టామని, అందులో 10 అయితే ఆల్మోస్ట్ మేము డెవలప్ చేశామని చెప్పి ఉద్యోగాలు కూడా ఇచ్చామని, ఇప్పుడు ఆ 10 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని ప్రచారం చేస్తుంది. దానికి సంబంధించి ఇటు విడుదల రజనీ గారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగానే ఇప్పుడనే కాదు, గతంలో కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కాలేజీలను కావచ్చు, పోర్టులు కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. సో అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ ఏదైతే ఉందో ఇది నిజంగానే సంచలనాత్మకం అని చెప్పొచ్చు. 25 లక్షల బీమా అంటే మామూలు విషయం కాదు. దీని కింద ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకేది కూడా పనిచేయదు. సో దీంతో అసలు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దీన్ని చెడగొట్టేందుకే ఈ కాలేజీలు ప్రైవేటు పర అంశాన్ని వైసీపీ తెర మీద తీసుకొచ్చింది అనుకోవచ్చా? లేదు అంటే నిజంగానే ఈ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందా కూటమి ప్రభుత్వం? అసలు ఏం జరుగుతుంది? నిన్న చంద్రబాబు కేబినెట్ మీటింగ్, ఆయన మంత్రి పార్థసారథి ఆయన వచ్చి మొత్తం వివరాలు తెలియజేసిన దాంట్లో 1,63,00,000 కుటుంబాలు మేలు కలిగేలాగా ఇవాళ 25 లక్షలు మీరు చెప్పిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి. ఇవాళ అసలు ప్రతి కుటుంబం దానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఇక ప్రతి కుటుంబం కవర్ అయిపోతున్న దీంట్లో 2.5 లక్షలేమో ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా ఇస్తాయి, మిగతాదంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ఈ విధంగా వాళ్ళు చక్కగా తీసుకుని, అంటే అటు జర్నలిస్టులని దీనిలోకి తీసుకొచ్చారు, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ దీని కిందకే వచ్చేస్తారు. ఇక అంతా అసలు ఏది అసలు హెల్త్ కవరేజ్ లేని ఫ్యామిలీ లేదు ప్రతి ఒక్క కుటుంబానికి. ఇప్పుడు హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం అనేది తీసుకుంటూ అటు ప్రధాని ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య మిషన్, అది దీనిలోకి వస్తుంది. ఒక గొప్ప పాలసీని తీసుకొస్తే వీళ్ళు దాన్ని అభినందించకపోగా ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటూ ఆ విడుదల రజని ప్రెస్ మీట్, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, మొత్తం ఇవాళల్లా అదే. సీది రప్పలరాజు దగ్గర నుంచి, ఆ పశువుల మంత్రి దగ్గర నుంచి మనుషుల మంత్రి దాకా అసలు ఏంటి 17 మెడికల్ కాలేజీలు కట్టాడా జగన్మోహన్ రెడ్డి? అసలు 17 మెడికల్ కాలేజీల్లో 12 గాల్లో ఉన్నాయి, లేవు అసలు. ఏది 5 మెడికల్ కాలేజీలు అతనేంటి అందులో 14% వర్క్స్ కంప్లీట్ చేశాడు. 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టింది 14%. మంత్రి, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన చెప్పినటువంటి వివరాలు విస్తుపోయే వివరాలు అన్నమాట. 8,540 కోట్లు బడ్జెట్. ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ 17 మెడికల్ కాలేజీలకి ఎంత ఖర్చు పెట్టాలి? 8,540 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ జగన్ ఎంత ఖర్చు పెట్టాడు? 1,400 కోట్లు. ఆ 1,400 కోట్లలో కూడా 900 కోట్లు ఎవరిచ్చారు? కేంద్రం. అంటే ఇతను ఖర్చు పెట్టింది 400 కోట్లు. 400 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కోట్ల పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. పులివెందులు ఆ మధ్య వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం ఆయన పడిపోయాక వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన పులివెందుల దగ్గర మెడికల్ కాలేజీ కట్టాను సెల్ఫీ కూడా తీశారు సార్ ఆ రోజు. ఏంటి నువ్వు కట్టింది? అందులో లేడీస్ హాస్టల్స్ ఉన్నాయా? ఇప్పుడు అతను ఆ పులివెందుల మెడికల్ కాలేజీ, అందులో 48% ఫ్యాకల్టీ కొరత, స్టాఫ్ లేరు. ఇప్పుడు ఫ్యాకల్టీ స్టాఫ్ లేకుండా నువ్వు కట్టేదేంటి? రిమైనింగ్ స్టాఫ్ 37% కొరత. అటు ఉద్యోగులను భర్తీ చేయలేదు, ఫ్యాకల్టీ లేదు, కానీ మెడికల్ కాలేజ్ కట్టేశానంటాడు, క్లాసులు బిగిన్ చేశానంటాడు. అందుకు కాదా ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎందుకు ఫైర్ అయింది? ఇప్పుడు అతను ఏంటి మెడికల్ కాలేజీల పేరుతో అతను స్కామ్ చేస్తే విడుదల రజని ఏమంటోంది? ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ ని స్కామ్ అంటోంది. ఏది స్కామ్? పీపీపీ మోడల్ అంటే అదేంటది? పీపీపీలోనే పబ్లిక్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట మోడల్. దానికి ప్రైవేటీకరణకి ఎలా ముడిపెడతారు? బొడిగుడ్డుకి మోకాలకి ముడేస్తున్నారు. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ మోడల్ వేరు. ఇప్పుడు ఇతను మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టానన్నాడు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ కట్టాలంటే ఎంత? దాని బడ్జెట్ ఎంత? 540 కోట్లు. 540 కోట్లకి ఇతను ఎంత ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 208 కోట్లు ఖర్చు పెట్టాడు. 208 కోట్లలో కూడా జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 11 కోట్లు. ఎక్కడ 11 కోట్లు? ఎక్కడ మెడికల్ కాలేజ్? అంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత? 11 కోట్ల.
195 కోట్లు ఇచ్చింది కేంద్రం. అరే అక్కడ పెనుగొండ మెడికల్ కాలేజ్ అన్నాడు. పెనుగొండ మెడికల్ కాలేజీ అసలు వేసిందే ఒక స్టైర్. మెడికల్ కాలేజీ ఒక స్టైరా వేసేది, మిగతా ఆయన ఎవరు కడతారు? అంటే కేవలం పునాదులు తీసి కట్టుబడి చేసి వదిలేశాడు. అది ఏంటది అసలు? ఇవాళ అక్కడ ఉన్నదంతా మొండి గోడలు. మెడికల్ కాలేజా? మొండి గోడల కాలేజీ నువ్వు కట్టింది అంటే మొండి గోడల్లో మెడికల్ కాలేజీ నడిపిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి అనమాట. ఇతను కట్టింది 17 మెడికల్ కాలేజీలు కాదు, 17 మొండి గోడలు. 8,540 కోట్ల బడ్జెట్ ఎక్కడ? 14% పనులు చేయటం ఏంటి? 1,440 కోట్లు అవగొట్టడం ఏంటి? అదేమంటే మేము వైద్య ఆరోగ్య వ్యవస్థను నిలబెట్టామంటాం. నిలబెట్టావా? కూలదోసావా? రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పీజీ మెడికల్ సీట్లు అమ్ముకోవటం. ఇప్పుడు ప్రభుత్వం కూడా మెడికల్ సీట్లు అమ్ముకుంటుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో అమ్ముకునేది ఏముందమ్మా? పీపీపీ మోడల్లో ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్వహించడం వల్ల ఏం జరుగుద్ది? ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఫ్యాకల్టీ వస్తారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు, నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు బోధిస్తారు. ఒక మెడికల్ కాలేజీ అంటే దానికి ముఖ్యం ప్రాణం ఫ్యాకల్టీ, నెక్స్ట్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్. ఫెసిలిటీస్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ఫండ్స్ లేకుండా ఫ్రస్ట్రేషన్ ఏదీ లేదు. ఇక్కడ ఒక ఫన్ చేశాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మనకు కనపడింది అంతే. ఫండ్స్ లేవు, ఫన్ మాత్రం ఉంది. బాగా మంచి ఫన్ అన్నమాట. ఏంటి? జోకర్గా బిహేవ్ చేస్తున్నాడు. అరే కేంద్రం ఇచ్చే డబ్బులకి కనీసం యూసీలు ఇవ్వలేదు. ఇందాక చెప్పాను ఎన్ని మెడికల్ సీట్లు అమ్ముకున్నారు వీళ్ళు? 150 పీజీ మెడికల్ సీట్లు అమ్మేశారు. రజని, ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మెడికల్ సీటు 4 కోట్లు 5 కోట్లకు అమ్ముకున్నారు. పీజీ సీట్లు అదొక 650 కోట్ల స్కామ్. అది ఏం మాట్లాడతారు వీళ్ళు? NHM అని నేషనల్ హెల్త్ మిషన్ అంటారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు ఇచ్చారు డైవర్షన్. కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి పారేశారు. ఆ స్కీమ్ అంటారు, ఈ స్కీమ్ అంటారు, ఆ బటన్ నొక్కాను, ఈ బటన్ నొక్కానని సాక్షికి యాడ్స్ ఇచ్చుకున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ 500 కోట్లు డైవర్షన్ చేయటం ద్వారా తర్వాత 4 ఏళ్లలో 2,000 కోట్లు పోయినాయి. రాష్ట్రానికి 2,000 కోట్లు నష్టం చేశారు వీళ్ళు. అరే 30 స్కీములు ఎత్తేసారు. కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలు 30 డైవర్షన్ చేశారు, మూసేశారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది మేము ఇంత ఇచ్చాం, మేమంతా ఊడబొడిచామంటే వైద్య ఆరోగ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అంట 6,500 కోట్ల అప్పులు చేసిపోయాడంట. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీర్చాల్సి వస్తుంది. మెడికల్ అండ్ హెల్త్ కేవలం దాంట్లోనే ఎంత? 6,500 కోట్ల అప్పు. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా 2,500 కోట్లు 3,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. మందులు కొన్నదేమో రజని, బిల్లులు ఇవ్వాల. అంటే ఏంటి? 1,000 కోట్లు ఇప్పుడు అది కట్టాలి. ఒక్క పెండింగ్ మెడిసిన్స్ బిల్సే 1,000 కోట్లు కట్టాలి. ఎక్కడ చూసినా బాకీలు పెట్టిపోయారు. అందులో 500 కోట్లు బాకీలు, నాడు నేడు 700 కోట్లు బాకీలు పెట్టారు. ఇప్పుడు ఇది ఏది? మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్స్ తాలూకు 700 కోట్లు బాకీ పెట్టారు. ఇప్పుడు ఆ బిల్లులన్నీ వీళ్ళు క్లియర్ చేయాలి. కేంద్రం బ్రహ్మాండంగా ఆయుష్మాన్ భవ, ఏది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ అనే పథకం పెట్టి ఆయన ఇస్తే వీళ్ళు అసలు కనీసం దాన్ని ఉపయోగించుకోకుండా తూట్లు పొడిచారు. వైద్య ఆరోగ్య వ్యవస్థని నాశనం చేశారు. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఊప్ అంటాం, అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్, OOP, అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ ఇవాళ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు నీకు ఎక్కడైనా ఒక కుటుంబం ఒక 40,000 రూపాయల జీతం ఏదో వస్తుంది, ఒక ఎంప్లాయ్, ఆయన కుటుంబం ఆ తెచ్చుకున్నటువంటి ఆ జీతంలో 50% దీనికి పోతాం వైద్యం మీద. అటు తల్లిదండ్రుల వైద్యానికో, ఇటు బిడ్డల వైద్యానికో, తన భార్య వైద్యానికో ఆ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం 50% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికోసం కదా ఇప్పుడు ఇది తీసుకొచ్చింది 25 లక్షల బీమా అనే పథకం. యూనివర్సల్ హెల్త్ అంత మేలు చేస్తే, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరిస్తే అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళొద్దో, 25 లక్షలు ఆరోగ్య బీమా మరి మేము సక్సెస్ చేశాము అనేది ఎక్కడ వెళ్తుందో అన్న ఒక కక్షతో వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలు, ఈ ప్రైవేటీకరణ అంటూ బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ ఇది గనక ఇంప్లిమెంట్ అయితే, ఏది 25 లక్షలు ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ గనక అమలు అయితే నీకు 50% ఖర్చు కాస్త ఇవాళ 10%, 20% తగ్గిపోతుంది. దానివల్ల ఆ కుటుంబం నిలబడుద్ది, పొదుపు శక్తి పెరుగుద్ది, ఖర్చు తగ్గుతుంది. దాన్ని వదిలేసి ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి ఆ మాత్రం తేడా తెలియదా? ఆ మాటకు వస్తే మెడికల్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తీసుకొచ్చింది ఏ గవర్నమెంట్? నీ గవర్నమెంట్ కాదు. అంటే నువ్వు తెచ్చిన స్కీమ్ని మళ్ళా నువ్వే ఇప్పుడు రద్దు చేయమంటున్నావా? సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అనేది తీసుకొచ్చిందే జగన్ ప్రభుత్వం.
ఇప్పుడు దీన్ని మళ్ళీ రద్దు చేయమని వాళ్ళు అంటే ఇది కేవలం రాజకీయం. ఇది రాజకీయ కోణంలో చూసే సమస్య కాదనమాట. ఇది మానవీయ కోణంలో చూడాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని స్వాగతించాలి, హర్షించాలి. లేకపోతే బురద చల్లటం మానుకోవాలి. అంతే తప్ప ఇదెక్కడి వితండ పార్టీ, ఇదెక్కడి బరితెగింపు ప్రచారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.